అంటే ఈ మాట ప్రతి విశ్వాసికి చెప్తున్నాను, నేను అందరికీ, దేవుడి గురించి తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. దశంభాగం గురించి ఈరోజు చాలా సంఘాల్లో చాలా రీతులుగా, చాలా విధాలుగా ఉంది. కొంతమంది స్ట్రిక్ట్గా డిమాండ్ చేస్తున్నారు, ఇంతే వేయాలి, అంతే వేయాలి అంటున్నారు. కొంతమంది ఖచ్చితంగా వేయాలి, లేకపోతే మీకు నష్టం వస్తుంది అంటున్నారు. సంఘానికి ఇంత ఇచ్చారు కాబట్టి ఇంత మీకు లాస్ అవుతుంది, ఇంత మీకు ప్రాఫిట్ వస్తుంది అని అంటున్నారు. ఇవన్నీ కాదు. ఎవరైతే దీనస్థితిలో ఉండి సంఘాన్ని నడిపించుకోలేకుండా ఉన్నారో, ఆ కరెక్ట్గా నడిపిస్తున్నారా లేదా, ఆత్మీయ జీవితంలో ఉన్నారా లేదా, అలాంటి సంఘం చూసి మీరు ఇవ్వండి. మీరు ఇవ్వదలుచుకుంటే అది దేవునికి సమర్పిస్తున్నట్టు, ఇస్తున్నట్టు ఇవ్వండి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి పెద్ద చర్చ చూసి ఒకళ్ళొకరిని తీసుకురండి అనే వాళ్ళకి మీరు అలా చెల్లించకూడదు. అసలు దశంభాగం అనేది లేవీలకు సంబంధించింది. అంటే దేవుడు ఆ ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో లేవీల్ని ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఓన్లీ దేవుడి పనులే చేయాలి. అందుకని ఇంక వేరే పనులు చేయరు. కాబట్టి 10% అంటే 10% మీరు ఇవ్వాలి దశంభాగం అని అన్నారు దేవుడు. ఈరోజు దాన్ని రూల్గా చేసేసారు. ఎవరికి ఇవ్వాలి? నువ్వు సంపాదించిన దాంట్లో 10% సంఘానికి ఇవ్వాలి. బైబిల్ ప్రకారంగా వెళ్తే 10% మాత్రమే ఇవ్వాలి. నువ్వు నిజంగా ఇవ్వాలి ఇంకా అనుకుంటే ఇవ్వు, అంతేగాని ఒకరు డిమాండ్ చేస్తే కాదు. చాలామంది పాస్టర్లు ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి, మొత్తం శాలరీ తెచ్చి ఇచ్చేసాడు, మొన్న అతనికి కంపెనీ పెట్టుకున్నాడు అని చెప్తున్నారు. అతను ఎవరు? నీకు తెలుసా అతను ఎవరు? పాస్టర్గా నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు నమ్మి నీ శాలరీ ఇచ్చేస్తావు. ప్రాక్టికల్గా ఆలోచించు, స్పిరిచువల్గా ఉండు, ప్రేయర్ఫుల్గా ఉండు, ఏది సత్యమో తెలుసుకో. నీకు చెప్తున్నా, విను, లైవ్ పెట్టు, నీ సమాధానం ఏంటో చెప్పు.